రాత్రుల్లో ఏంటి ఏం చేస్తున్నారు? నైట్ టైం అర్ధరాత్రులు వచ్చేసి ఇలా చేస్తే ఎలాగవుతుందండి? అర్ధరాత్రులు రావచ్చు కదండి. నైట్ టైం ఇది మా ఏఎల్సీ సంస్థకు సంబంధించిన మా సంస్థకు సంబంధించిన అది రాత్రులు ఎందుకండి? రాత్రులు ఎందుకండి? రాత్రులు కమిషనర్ గారికి అధికారం ఉంటే పగలు వచ్చి మీరు చేయండి, మాట్లాడు చెప్పండి. కార్డు పరంగా ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడండి, ఏఎల్సీతో మాట్లాడండి, లోదరని పెద్దలు ఉన్నారో కూర్చుని మాట్లాడండి. నైట్ టైం ఈ రకంగా అయితే కనుక మా మనోభావాలు దెబ్బతింటాయండి. ఇది కరెక్ట్ కాదు మేడం గారండి. ఎందుకంటే మీకు మీది అని ఏదైనా ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పట్టుకుని వచ్చేయండి, పట్టుకొచ్చేయండి, నోటీస్ పంపించి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెందండి మేడం గారు. చూపించుకోండి. హెచ్ఎం గారు ఉన్నారు, కాదంట్లా ఈ టైంలో మీరు ఎలా ఆక్యుపై చేయడం అనేది చాలా తప్పండి. అది చేయండి అమ్మా, మేమేం కాదంట్లా. పేపర్స్ ఏమన్నాయో చూపించి రేపొద్దున నాసారి కానీ హెచ్ఎం గారికి కానీ వెళ్ళాలిటప్పటికి ఏఎల్సీ పెద్దలు పిలిపిస్తాం. ఏఎల్సీ పెద్దలతో మీరు పని మీటింగ్ పెట్టుకోండి మేడం గారు. వీడియో అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఆక్యుపై చేసుకోండి. మీది అయితే ఈ నైట్ టైం ఎందుకు వస్తారు? మీది అయితే మీరు నైట్ టైం ఎందుకు వస్తారు? మీరు కాదు కాబట్టి రాత్రులు వచ్చారు. మీది కాదు, ఇది ఎవరో చెప్తే ఆక్యుపై చేయడం వచ్చారు. దళితులు దళిత క్రైస్తవుల ఐక్యత రక్షించాలి. లోపల హైదరాబాద్